హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇప్పుడే మనకు ఒక బుకింగ్ వచ్చింది. 2-3 రోజుల నుంచి వీడియో పెట్టలేదు, మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడైతే బుకింగ్ వచ్చింది, దాని డీటెయిల్స్ చూపిస్తాను మీకు. ఏమన్నా కామత్ ఏది బ్లర్ అవుతుంది, కామత్ ట్రాన్స్పోర్ట్ నుంచి కస్టమర్ ఫోన్ చేస్తున్నట్టు. గుడ్లపోచంపల్లి వెళ్ళాలన్నట్టు. కామత్ ట్రాన్స్పోర్ట్ గుడ్లపోచంపల్లి. చలో వెళ్దాం, పికప్కి నడవండి. పికప్ 220 మీటర్స్ ఉన్నది పక్కకే. వెళ్ళి లోడ్ చేసుకుందాం. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఈయన ఉంది పికప్ లొకేషన్. చలో లోడ్ చేయించేసుకుందాం వెహికల్. 18 కిలోమీటర్ ఉన్నది డ్రాప్ లొకేషన్. పక్కకే ఉంది. లోడింగ్కి అయితే ఇంకా పెట్టలే, మనిషి వస్తాడంట, తర్వాత లోడ్ అవుతుంది. ఇవి 3 మిషన్లు లోడ్ అయినాయి. ఏ మిషన్లు లేవు. కస్టమర్ కోసం వెయిటింగ్. బిల్లు ఇవ్వగానే తీసుకొని వెళ్ళిపోదాం. మనము వచ్చేసినాం లొకేషన్కి. ఇది అపేరల్స్ పార్క్ రోడ్. ఇది గుడ్లపోచంపల్లి అని చూపెట్టింది, మళ్ళీ ఈ ఏరియా గుడ్లపోచంపల్లి కిందకి వస్తుంది ఏందో. మళ్ళీ అపేరల్స్ పార్క్లోకి అయితే తీసుకొచ్చింది లొకేషన్. లాస్ట్లో ముందట పోయి రైట్ సైడ్లో ఉందని చూపిస్తున్నది కంపెనీ. ఈ రైట్ అని చూపెడుతున్నది కంపెనీ. టూ వీలర్ లాగున్నాయి రైట్ సైడ్లో, అదే అనుకుంటా. రైట్ సైడ్లో ఉన్నాయి కదా బండి. చూద్దాం ఆ కంపెనీ మీద ఏం పేరు రాసి ఉందో. లొకేషన్ అయితే ఇడికే అయిపోయిందని చూపెడుతుంది. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. కంపెనీలో చూడండి ట్రాన్స్పోర్ట్కి ఎన్ని గణం బస్సులు ఉన్నాయో. ఆ బుకింగ్ అయితే అయిపోయింది. పక్కన ఆగినాను. 652 652 బుకింగ్లో 110 రూపీస్ తీసుకున్నారు కోటా రోడ్. ఇక మిగిలింది మనకన్నట్టు. ఇక్కడ వెయిటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకేమైనా నెక్స్ట్ వేరే బుకింగ్స్ వస్తే చూద్దాం. ఏడ వెయిట్ చేస్తున్నాను చూపెడతాను. బ్యాక్ కెమెరా చేస్తాను. ఇక్కడ అపైరల్స్ పార్క్ రోడ్ సీదా పోయి సీదా వెళ్ళిపోతే ఇక దూలపల్లి రోడ్ వస్తుంది. ఎంజీ సర్వీస్ సెంటర్. చూద్దాం, ఆన్లైన్లో పెట్టినాను. ఏమైనా బుకింగ్స్ వస్తే తీసుకున్నాను. ఈ నుంచి అయితే ఇక కదులుతున్నాను. ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయేమని వెయిట్ చేసినా కానీ ముందట పోయి ఆగుదాం దూలపల్లి రోడ్లో. ముందట ఎక్కడైనా లెఫ్ట్ తీసుకున్నాక పోయి ఆగాలి. ఇక్కడ నుంచి అయితే ఏం సపోర్ట్ చేస్తలేదు. మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. పికప్ వచ్చేసి 1/2 కిలోమీటర్ అట్లా ఉన్నది. 700 మీటర్స్ ఉన్నది పికప్. ముందట ట్రాఫిక్ అయితే ఉన్నది. డ్రాప్ ఎక్కడికో చూడలేదు. రన్నింగ్లో వస్తే రన్నింగ్లోనే తీసేసుకున్నాను. ముందట ఆగి పికప్ పాయింట్కి పోయినాక చూద్దాము డ్రాప్ ఎక్కడికి ఉందో అని. ముందట అయితే ట్రాఫిక్ ఉన్నది. ఈ లెఫ్ట్కే ఉన్నది ముందట పోగానే. మనము వచ్చేసినాము పికప్ పాయింట్కి. డ్రాప్ వచ్చేసి కొత్తగూడకు ఉన్నది. ఈ ముందట కార్లు కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, అక్కడ ఆగి ఫోన్ చేద్దాం కస్టమర్కి. డ్రాప్ అయితే కొత్తగూడ అంట. ఈ రాయిలో కొల్లగా అయింది. సరే ఈడైతే ఆగి ఫోన్ చేద్దాం. 21 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్.
ఏదో హార్డ్వేర్ సామాన్ ఉందంట. కొత్తగూడ దగ్గర. చలో లోడింగ్ అయితే చేద్దాం. టైం పడుతుంది అన్నాడు, 15-20 minutes టైం పడుతుంది అన్నాడు. వెయిట్ చేద్దాం. ఇది మన లోడ్ కంప్లీట్ అయింది. 3 బాక్సులు ఉన్నాయి అంతే. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఆ జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు, కేపిహెచ్పి రోడ్డు. ఇప్పుడు కొంచెం ట్రాఫిక్లకి బయట పడ్డాను కానీ ఇంకో 6 kilometers వెళ్ళాలి. బండ్ల మెట్రోలు ఏం లేదు, ఆ 2-3 డబ్బాలు ఉన్నాయి చిన్న చిన్నవి, కానీ ఆడి వరకు అయితే వెళ్ళక తప్పదు. నేను ఆపి గ్లాస్ క్లీన్ చేసుకోవాలి. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఐ థింక్ సైబర్ టవర్ అది మనకు పెడుతుంది లెఫ్ట్ అని. ఈయన పక్కకు ఆగి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఈ బ్లాక్ అండ్ బ్లూ అంట ఇంట్లో సెల్లార్. ఈ సెల్లార్లో మనల్ని కొంచెం కింద పెట్టేసి వెళ్ళిపోమంటుండు. వాళ్ళందరూ వెళ్ళిపోయారంట ఆఫీస్ వాళ్ళు. 2-3 బాక్సులే కదా పెట్టేద్దాం. అక్కడ ముందట బాక్సెస్ ఉన్నాయి కదా, అక్కడ పెట్టేద్దాం. ఈ చోటు ఇక్కడ పెట్టేసి ఆయనకు ఫోటో పంపించేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయింది. ఇవి మనవి అన్నట్టు. యాక్చువల్లీ సేఫ్టీ కోసం కూడా తీసుకుంటున్నాం. వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ పెట్టి వెళ్ళిపో అంటే 2 పనులు అయిపోతాయి అన్నట్టు. చాలా ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇక వాళ్ళకు కూడా పంపిస్తున్నా ఫోటో దించి. చలో సామాన్లు అయితే పెట్టేసిన. పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఉండే, ఓటీపీ గిటీపీ ఏం పెట్టలేరు. క్లోజ్ చేస్తున్నది. మనకు వచ్చింది 130. వాళ్ళు తీసుకున్నారు 769. లకేంది 638 వచ్చింది అన్నట్టు. టైం వచ్చేసి 10:08. రేపటి నుంచి కొంచెం జల్దీ రావాలి. ప్రస్తుతానికి ఇంత చేసినాను, చూద్దాం. ఇంకా మన బండి అయితే ఆడున్నది. నేను బేగంపేట వరకు అయితే వచ్చేసినాను. అలాంటి వీడియోలు అయితే ఇంతే. మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళు. ఓకేనా? కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. సరే మళ్ళీ పోతున్నా ఇంటికి. టైము 9 అవుతుంది. హాఫ్ డే మొత్తం టైంపాస్ చేసిన, మిగతా హాఫ్ డే నుంచి స్టార్ట్ చేసిన అన్నట్టు పని. అందుకనే కాలేదు. రేపటి నుంచి సీరియస్గా పని చేయాలి. ఓకే మళ్ళీ కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. బాయ్ 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 బాయ్.